తెలుసుకోబోయే పాఠం 8వ తరగతి 6వ పాఠమైనటువంటి తెలుగు జానపద గేయాలు. సాహిత్య కవి అయినటువంటి ఆచార్య బిరుదురాజు రామరాజు. సాహిత్య కవి అనగానే గుర్తుకొచ్చేది ఆచార్య బిరుదురాజు రామరాజు. ఈయన సాహిత్యాలను చాలా బాగా రూపొందిస్తారు. తెలుగు జానపద సాహిత్యం అనగానే మనకు గుర్తుకొచ్చేవారు ఆచార్య బిరుదురాజు రామరాజు. వరంగల్ అర్బన్ జిల్లా దేవునూరు గ్రామంలో ఈయన జన్మించారు. వరంగల్ జిల్లాలో అర్బన్ జిల్లా అనేటువంటి చిన్న గ్రామంలో ఈయనకు జన్మించడం జరిగింది. కవి, పరిశోధకుడు, అనువాద రచయిత. ఈయన ఒక పరిశోధకుడు, అంటే గేయాల కోసం పరిశోధన చేసేటువంటి గొప్ప గేయ రచయిత. ఈయన సంపాదకుడిగా ప్రసిద్ధి. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడిగా, డీన్గా పనిచేసి తెలుగు శాఖ అధ్యక్షుడిగా ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేయడం జరిగింది. తెలుగు జానపద గేయాలు సాహిత్యం ఈయన పరిశోధన గ్రంథం. తెలుగు సాహిత్య గేయాలు ఈయన యొక్క పరిశోధన గ్రంథం. చరిత్రకెక్కిన చరితార్థులు, ఆంధ్రయోగులు, మరుగుపడిన మాణిక్యాలు, ఇలా ఈయన రాసినటువంటి గొప్ప గ్రంథాల పేర్లు ఇవి. ఉర్దూ, తెలుగు నిఘంటువు అంటే చాలా తెలిసినటువంటి వ్యక్తి. తెలుగులో చాలా బాగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తి, అందుకని నిఘంటువు అంటారు. ఈయన ఉర్దూ కూడా చాలా బాగా రచనలు చేశారంట. తెలుగు జానపద రామాయణం, తెలుగు పల్లె పాటలు, తెలుగు పిల్లల పాటలు మొదలగునవి ఈయన చేసినటువంటి రచనలు. పిల్లల పాటలు కూడా ఈయన చేసినటువంటి రచనలు. జానపద సాహిత్యం అనగానే గుర్తుకొచ్చేది గేయమే. మన తెలంగాణ సంస్కృతికి జానపద గేయాలు అనేటువంటి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందులోనే మనం సాహిత్య గేయాలు అనగానే గుర్తుకొచ్చేది మన సాంస్కృతిక సంప్రదాయమైనటువంటి తెలంగాణ పాటలు. అవి ఎలా ఉంటాయంటే పాటలు ముందు జానపదాలు పిలుచుకునే లయాత్మక రచనలు చాలా మనిషికి అర్థమైనటువంటి రీతిలో భాషకు అనుగుణంగా ఉండేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటాము. ఈ గేయాలలో ఆయా ప్రాంత ప్రజల భావోద్వేగం, ఈ యొక్క గేయాలు ఎలా ఉంటాయంటే ఆ యొక్క ప్రజల యొక్క భావోద్వేగాలను బయట పెట్టేటువంటి విధంగా ఉంటాయి. అంతేకాదు దైనందిన జీవితం, ఎవరి జీవితం ఎలా ఉంది, ఎలా సాగుతుంది అనే విషయాన్ని కూడా ఒక గేయంలో రాశారంట. అయితే చరిత్ర, సంస్కృతి, భాష మొదలైనవి కనిపిస్తాయి. చరిత్రలోనే కాదంట, సంస్కృతిలో కూడా మన తెలంగాణ గురించి సాహిత్య రూపంలో, ఒక గేయ రూపంలో రాసినటువంటి గొప్ప కవి. అయితే సామూహిక ప్రచారం, సరళ భావం, జనప్రియత్వం. సరళ భావం అంటే అందరినీ సమానంగా చూసేటువంటి తత్వము. అలాంటి తత్వమే ఈ జనప్రియులకు లక్షణాలలో తెలియజేయడం జరుగుతుంది. సంస్కృతికి వారసత్వంగా వచ్చే ఈ జానపద గేయాలలో ఔన్నత్యాన్ని తెలుసుకుందాం. ఈ జానపదుల యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఇతర భాషల్లోనే జానపద గేయాల లాగే తెలుగు జానపద గేయాలు కూడా వివక్షణ సాహిత్య సాంస్కృతిక విలువ సంతరించుకున్నాయి. ఎన్ని భాషల్లో కూడా ఇలా సాంస్కృతిక సంప్రదాయాలు తెలియజేసేటువంటి గేయాలు అనేవి లేవు. మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు మాత్రమే మన భాషలో, మనకు తోచినటువంటి భాషలో, మనం మాట్లాడగలిగేటువంటి భాషలో అర్థం చేసుకునే రీతిలో ఉంటాయంట మన జానపద గేయాలు. అప్రయత్నంగా విలువబడి ఈ గేయాలలో చక్కటి శిల్పం కానవస్తుంది. అంటే శిల్పిని ఎట్లా చెక్కితే ఒక్కొక్క వర్ణాన్వితంగా ఎలా వివరిస్తామో అంత గొప్పగా ఒక గేయంలో వివరించగలము అనేటువంటి విషయాన్ని మన కవి తెలియజేయడం జరిగింది. ఈ జాతీయ కవిత ప్రజలకు అత్యంత సన్నిహితంగా కావడం చేత తెలుగులో శిష్ట సాహిత్యం కంటే జానపద గేయాలే తెలుగు వారి సాంస్కృతిక ఉత్తమ దర్పణంగా ఉన్నాయి. ఇక్కడ శిష్ట సాహిత్యం కంటే అంటే ఔన్నత్యాన్ని తెలియజేసేటువంటి గొప్ప గేయాలు ఇందులో తెలియజేయడం జరుగుతుంది. అంతేగా వాస్తవానికి జానపద గేయాలు శక్తిని, చైతన్య స్ఫూర్తిని, అందరిలో ఒక చైతన్య స్ఫూర్తిని ఇస్తాయంట. ఈ జానపద గేయాలు అంటే ఎనర్జెటిక్ గా చెప్తారు అని అర్థం. జీవన స్రవంతి నుంచి పరిగ్రహించారు. అంటే జీవన స్రవంతి అంటే జీవితాల్లో ఎలా ఉంటుండేటివి. జానపదులు అంటే మనం గ్రామ ప్రజలు అని చెప్తాం కదా,
అలాంటి వాళ్ళ జీవన ఉపాధ్యాయులు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల గురించి ఈ గేయాల్లో చెప్పడం జరిగింది. వినోద సాధారణంగా సౌందర్యం, సంపద, విషాద్ర వృత్తాంతాలు. అంటే సౌందర్యం, పల్లెటూరు యొక్క సౌందర్యం ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క సంపాదన ఎలా ఉంటుంది, అంతేకాదు విషాద వృత్తాంతాలు, వాళ్ళు ఎంత కష్టపడి పని చేస్తారు, దానివల్ల వాళ్ళు ఎంత నష్టపోతారు అనేది కూడా ఒక గేయ రూపంలో చెప్పడానికి వీలు కలిపేటువంటి గేయాలు కూడా మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో ఉన్నాయి అని చెప్పడం జరిగింది. యావత్తు జానపద గేయాలు మధుర మంజూర శృతిలో ప్రతిధ్వనిస్తుంది. అంటే తెలంగాణ ప్రజలకు అందరికీ తెలిసినటువంటి జానపదాలు ప్రతి ఒక్కరూ పాడేటువంటి విధంగా ఉంటాయంట. చాలా అందంగా ఆలపించడం జరుగుతుందంట. అది కష్టాన్ని కూడా గుర్తు చేయడం కూడా ఈ శృతిలో బాగా అర్థమయ్యేటట్టు ఉంటాయంట. అంతేకాదు దైనందిన జీవితంలో కవిత సౌరభం, కవితా సౌరభం అంటే దాని యొక్క గొప్పతనం, జీవితాల్లో జరిగేటువంటి గొప్పతనాలను కూడా దాని యొక్క అనుకూలమైనటువంటి భాషలో తెలియజేయడం మన తెలుగువారి యొక్క గుబాళిస్తుంది. అంటే అంత చక్కగా ఉంటుంది. ఎంత మధురమైనటువంటి గానం అంటే ఈ పల్లెటూరి గ్రామాల్లో నివసించేటువంటి వాళ్ళు పాడేటువంటి జానపద గేయాలు అంత మధురంగా ఉంటాయి అనేటువంటి వివరణ ఇక్కడ మనం బాగా తెలుసుకోవచ్చు. శిష్ట సాహిత్యంలో మారిదే జానపద గేయాలకు కూడా పురాణేతిహాసాలు ఉన్నాయి. పురాణం నుంచి వచ్చినటువంటి ఇతిహాసం నుంచి తీసుకోబడినటువంటి పదాలతో కూడినటువంటి జానపదుల యొక్క పాటలను పాతకాలంలో కూడా ఈ విధంగా పాడేవాళ్ళంట. ఏ విధంగా కథా వస్తువు స్వీకరించారు అంటే పురాణాల్లో కూడా ఈ కథలను ఒక వస్తువుగా తీసుకొని పాటల రూపంలో పాడేవాళ్ళంట. అంటే చూడండి, రామాయణాదులలో అనువాదాల్లో మూలంగా లేని గాథలు, రామాయణంలో ఎన్నో గాథలు ఉన్నాయి. సీతాదేవి దగ్గర నుంచి, రాముడి దగ్గర నుంచి, లక్ష్మణుడు వాళ్ళ కుటుంబం అన్నిటి గురించి తెలియజేయబడింది రామాయణంలో. అలానే సీతారాముల కళ్యాణం కూడా ఒక గేయ రచనలో జరగడం జరిగింది. అది కూడా మన సంస్కృతి సంప్రదాయమైనటువంటి తెలంగాణ భాషలో చెప్పడం జరిగింది.